మీ జీవితంలో మీరు బెస్ట్గా ఉండాలంటే బెస్ట్ అయిన దాని నుంచి నేర్చుకోండి. జీవితంలో చివరి దశలో మరణశయ్యపై ఉన్నప్పుడు మీరు ఈ 2 విషయాలకు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. 1. మీరు తక్కువగా ప్రేమించబడడం. 2. జీవితంలో వీలైనంత ఎక్కువ దూరం ప్రయాణించలేకపోవడం. జీవితం అనేది బ్యాలెన్స్గా సైకిల్ తొక్కడం లాంటిది. పడిపోకుండా ఉండాలంటే నిరంతరం ముందుకు సాగిపోవడం ఒక్కటే మార్గం. జీవితంలో ముఖ్యమైన రోజులు 2. అందులో 1 మన పుట్టినరోజు, 2వది మనం ఎందుకు పుట్టామో మనకు తెలిసి వచ్చిన రోజు. ఏది ఏమైనా సరే మూర్ఖులతో అస్సలు వాదించకండి. ఆ వాదనలో మనల్ని కూడా వారి స్థాయికి దిగజార్చి అక్కడ వాళ్ళ ప్రతిభతో మనల్ని దెబ్బతీస్తారు. చెట్లను నరకడానికి 6 గంటల సమయం నీ దగ్గర ఉంటే అందులో 4 గంటల సమయాన్ని గొడ్డల్ని పొదును పెట్టడానికి ఉపయోగించు. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న ధనాన్ని, జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఉపయోగిస్తే దానిని అతని నుంచి ఎవరూ తీసుకోలేరు. మీ బ్యాడ్ మెమరీస్ని ఇసుకపై రాయండి, మీ గుడ్ మెమరీస్ని రాతిపై చెక్కండి. ప్రతి ఒక్కరికి 2 జీవితాలుంటాయి. 2వది ఎప్పుడు మొదలవుతుందంటే ఉన్నది ఒకే జీవితం అని తెలుసుకున్నప్పుడు. నీకు కాని సమయంలో నువ్వు మాట్లాడే అన్ని సందేహాలను తొలగించడం కంటే నీది కాని ఆ సమయాన నువ్వు నోరు మూసుకుని ఉండటమే మంచిది. జనాలు నిన్ను మూర్ఖుడు అనుకున్నా పర్వాలేదు. అందరి ఎదుట నువ్వేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు మాత్రమే తెలిస్తే సరిపోతుంది. ఉపయోగించని కారణంగా ఇనుము తుప్పుబడుతుంది. ఒకే చోట నిలిచిపోయిన నీరు దాని స్వచ్ఛతను కోల్పోతుంది. అలాగే కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయిన మనస్సు ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఎటువంటి ఆలోచన లేకుండా మాట్లాడడం అనేది ఎటువంటి లక్ష్యము లేకుండా కాల్పులు జరపడం లాంటిది. చీకటి లేకుండా వెలుగు ఎలాగైతే ఉండదో, ఓటమి లేకుండా జీవితంలో గెలుపు కూడా అలాగే ఉండదు. తమ శరీరంలో ఉన్న బలాన్ని, సామర్థ్యాన్ని, అందాన్ని చూడకుండా వృద్ధాప్యం పొందడం నిజంగా మనిషికి అవమానకరం. మీరు ఈ ప్రపంచం నుంచి ఏదైనా మార్పును కోరుకుంటే అది ముందుగా మీలోనే, మీ నుంచే మొదలవుతుంది. మీ తలలో మెదడు ఉంది, దానికి ఆలోచించే శక్తి ఉంది. మీ బూట్లలో పాదాలు ఉన్నాయి, అవి ఎక్కడికైనా మీరు కోరుకున్న చోట్లకి మిమ్మల్ని నడిపించగలవు. ఇక మీరు తీసుకోవాల్సింది కేవలం నిర్ణయం మాత్రమే. జీవితం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మీరు వెళ్ళకండి. మీరు వెళ్ళాలనుకున్న చోటుకి జీవితం మిమ్మల్ని తీసుకెళ్లేలా చూసుకోండి. మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ విజయాన్ని సాధించలేము. జీవితంలో మీరు ఏం ఊహిస్తే అది నిజమై తీరుతుంది. అందుకే మీ ఊహలన్నీ ఉన్నతంగా ఉండేలా చూసుకోండి. ఆ ఊహలకు తగ్గట్టుగా అంతే ఉన్నతంగా పనిచేయండి. చాలామంది తమ జీవితంలో విఫలం కాగానే వారు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేస్తారు. ఇక్కడ వారికి తెలియని విషయం ఏమిటంటే వారు విజయానికి ఎంత దగ్గరగా ఉన్నారన్న విషయాన్ని వారు మర్చిపోతుంటారు. నువ్వు చెయ్యాలనుకున్న పని చెయ్యి, అది ఉన్నతంగా చెయ్యి. అలా నిరంతరం చేస్తూ పోతుంటే ఏదో ఒకటన్నా అవుతుంది. ఎదుటి వారిని ఒప్పించాలి, మెప్పించాలని ప్రయత్నిస్తే నువ్వు జీవితంలో ఓడిపోయే అవకాశం ఉంది.